మ్యామ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి లిప్స్టిక్ ఫైకస్ చూస్తున్నామండి. ఓకే. ఇంతకుముందు ఇప్పుడు చూసింది ఇప్పుడు దాకా చూసింది మన బ్రూమ్ స్టైల్ అనమాట. ఇది స్లాంటింగ్ స్టైల్. మీరు ఆ కాండమే ఆ ట్రంక్లోనే చూస్తూ ఉన్నారు. దట్ ఓన్లీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఇన్ స్లాంటింగ్ స్టైల్ అని. సో ఆ స్టైలింగ్ కూడా మనం అవి చిన్నగా ఉన్నప్పుడే డిసైడ్ చేస్తూ ఉంటాం ఏ స్టైల్లో పెట్టాలి, ఎలా తీసుకుంటాము, మనకి ఏ స్టైల్ కావాలి అని. దే మోర్ దెన్ 42 స్టైల్స్ ఇన్ బాన్సై. దాని ప్రకారంగా మనం షేపింగ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఒకటే చెట్టుని డిఫరెంట్ స్టైల్లో చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో మ్యామ్ ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, కొంచెం ఊడ అంటారా, దాన్ని ఏమంటారు? ఊడలు అంటామండి. ఇది జువి చెట్టు అనమాట. దీనికి బెర్రీస్ కూడా వస్తాయి. నేను ఇంకో చెట్టు మీద జువి చెట్టు మీద బెర్రీస్ ఉన్నాయి చూపిస్తాను అనమాట. ఆ ఊడలు వస్తే ఒక యాడెడ్ ఫ్యాక్టర్ లాగా అనిపిస్తుంది. ఏదైనా చెట్టుకి ఊడలు వచ్చే చెట్టు ఎట్లా ఇప్పుడు ఒక మర్రి చెట్టు అనుకున్నాం అండి, మనకు సడన్గా మనకు మర్రి చెట్టు ఆల్ చేస్తేనే దానికి మనకు ఊడలు ఉంటాయని గుర్తొస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఈ జువి చెట్టు కూడా ఊడలు వస్తాయండి. దాన్ని డిజైన్ చేయటము అట్లా ఊడలంతా ఇప్పుడు చూడండి గజిబిజిగా లేకుండా ఇట్ హెస్ బీన్ ప్లేస్డ్ ఓన్లీ 2 or 3 ఊడలు తీసుకున్నాం. చాలా అందంగా మీరే అదేదో క్రియేట్ చేసి పెట్టినట్టుగా ఉంది. అవునండి, వెరీ గుడ్ అబ్జర్వేషన్ హారిక. అలా ప్లేస్మెంట్ ఇచ్చుకొని మన ఆ ఊడలు రిటైన్ చేసాం అనమాట. అన్ని ఊడలు ఎన్నో వస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కూడా మధ్యలో నుంచి కూడా 4-5 ఊడలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ మనకి ఐ డిస్ట్రాక్ట్ కాకుండా సింపుల్గా నీట్గా ఏవైతే మనం ప్రొజెక్ట్ చేయాలనుకున్నామో హైలైట్ చేయాలనుకుంటున్నామో 2-3 ఊడలు పెట్టుకొని ఆ చెట్టు అట్లా మంచి బాన్సాయ్ ఆకారం తీసుకుంటే బాగుంటుందండి. ఓకే. ఈ జువి చెట్టుని మనం పవిత్రంగా భావిస్తాం కదండి. జువి చెట్టు కూడా ఇట్స్ అన్ ఆస్పిషియస్ ప్లాంట్ అండి. పూజలో 5 ఆకులో ఒక ఆకు జువి ఆకు అంటారు. గిఫ్ట్ ఐటమ్స్గా కూడా జువి చెట్టు గృహప్రవేశాలకి కానీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎక్కువ జువి చెట్టు గిఫ్ట్గా ఇస్తుంటారండి. ఇది ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? ఇది అట్లీస్ట్ 28 years అండి. 28 ఇయర్స్. ఓకే. ప్రైస్ ఎంత ఉండొచ్చు? దే ఆర్ ప్రైస్డ్ అకార్డింగ్ టు ది ఏజ్ ఫ్యాక్టర్. ఓకే. వాటి ఏజ్ బట్టి దాని ప్రైస్ ఉంటుంది. అబౌట్ 2 lakhs అండి. ఎస్. అండ్ ఇక్కడ మనం అంటే ఎట్లా ఈ చెట్టు ముందే ఉంది కాబట్టి ఇప్పుడు అసలు మనకి స్ప్రింగ్ సీజన్ కానీ కొత్త ఆకు రావాల్సింది, బాగా ఎండలుండి ఆకంతా రాల్చిపోయి ఇంకా కొత్త ఆకు రాలే, కొంచెం కొంచెం చిగురు వస్తుందండి. ఇది ఫైకస్ హిస్పిడా అంటాము. ఇక్కడ కూడా చూస్తున్నాను మీకు కొత్త చిగుర్లు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ అంతా కొత్త చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా చిన్న చిగురు స్టార్ట్ అవుతుంది. దీని ఫుల్ ఒక టైంలో ఫుల్గా ఇట్లా బెరీస్ ఉండి చాలా అందంగా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఫైకస్ హిస్పిడా అనమాట. మ్యామ్ ఇది ఆఫ్ సబ్జెక్ట్ అనుకోండి, ఇరిటేట్ అవ్వకండి. మామూలుగా ఎవరైనా చూపించేటప్పుడు వేలుతో చూపించారు, మీరు ఏమో ఇలా చూపిస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్? డెఫినెట్గా అండి, మనం చిన్నప్పుడు ఇట్లా పాయింటెడ్ ఫింగర్స్తో తప్పకుండా చూపించాలని కాదు. ఆ చిగురు ఏదో మాడిపోతుందో పాయింట్అవుట్ చేస్తే ఏదో చిగురు మళ్ళీ రాదు అని ఒక సూపర్స్టిషన్, మేబీ ఒక సూపర్స్టిషన్. బట్ వీ ఆల్వేస్ డోంట్ పాయింట్అవుట్ ఫింగర్స్ కొత్త చిగురుకి. ఫోల్డెడే మనం చూపిస్తుంటాం యూజువల్లీ. దీన్ని బట్టి చూడొచ్చు అసలు లలితశ్రీ గారు ఎంత బాగా కేరింగ్ తీసుకుంటున్నారు, ఒక చిన్న బేబీకి తీసుకున్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా ఫస్ట్ నేను రావడంతోనే ఒక పెద్ద వృక్షంలాగా కనిపించింది. దీని గురించి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఇది కూడా వన్ ఆఫ్ ది స్టైల్స్ ఇన్ లిప్స్టిక్ ఫైకస్ అండి. మీరు అనుకోవచ్చు లిప్స్టిక్ ఫైకస్ ఏంటి ఎన్ని ఉన్నాయని. దానికి ఉండేదంటే మీకు ఒక చెట్టు ఇప్పుడు కొత్త చిగుళ్ళతో ఉన్నది చూపిస్తాను. లిప్స్టిక్ ఫైకస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దానికి కొత్తగా వచ్చిన చిగుళ్ళు లిప్స్లో పింకిష్ ఇన్ కలర్ ఉంటాయి. అందుకని ఇట్ ఈస్ గాట్ ది నేమ్ యాజ్ లిప్స్టిక్ ఫైకస్ అనమాట. దీన్ని ఇప్పుడు గనీ బ్యాగ్ వేస్తుందండి. గనీ బ్యాగ్ కింద అంతా రూట్స్ ఉండే పెద్ద కాండ ఉందన్నమాట. ఆ షేపింగ్ కూడా ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్లో ఉందండి. అంటే ఒక ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్ అంటూ ఉంటాయి అన్నమాట ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్లో. ఆ ఆకారం కూడా స్ప్రెడ్ అవుట్ చేస్తుంది. మనం ఒక బ్రూమ్ స్టైల్ చూసాము లిప్స్టిక్ ఫైకస్లో, ఒక స్లాంటింగ్ స్టైల్ చూసాము. ఇది ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ అండి. దీంట్లో ది ప్లాంట్ స్ప్రెడ్ అవుట్ ఎ లాట్, మనకి చాలా పెద్దగా వెడల్పుగా కనపడుతుంది అనమాట. ఇలా మనం అది కదా, ఇది కూడా మనం బోగన్విల్లా కూడా చూస్తున్నాం అండి. ఇక్కడ ఇలా ఇక్కడ ఉంచున్నాం కదా. మీరు గెస్ చేయండి. 30, 25. I think so. I told you the age of this plant. 38. Yes. 36? 38. Yeah, 38. Okay. Now don't ask me the price. Let's go for నేను this. చెప్పనా ప్రైస్? ఆల్రెడీ నాకు చెప్పారు. Yeah. This is బోగన్విల్లా ప్రిక్సీ అండి. పింక్ ఇన్ కలర్. అంటే ఇప్పుడు
నిజంగా కూడా నాట్ ది రైట్ సీజన్ టు షూట్ ఆన్ ప్లాంట్స్ అంటే, ఎందుకంటే ఇప్పుడే చిగుళ్ళు వస్తూ ఉన్నాయి, ఇప్పుడే సెట్ అవుతా ఉంది. కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాయి, కొన్ని చిగుళ్ళు వచ్చినాయి, కొన్ని ఇంకా రాలేదు, కొన్ని షెడింగ్ టైంలో ఉన్నాయి, కొన్ని ఆకు రాల్చే టైంలో ఉన్నాయి. ఇట్లా ఆకు రాల్చేసి కొత్త ఆకు వచ్చేది ఉందన్నమాట దీనికి. బోగన్విల్లా ఇస్ ఆల్సో గుడ్ మెటీరియల్, గుడ్ ప్లాంట్ ఫర్ బాన్సైస్ అండి, ఫ్లవరింగ్ బాన్సైస్. ఓకే. అంటే బాన్సైస్ అంటేనే మనం మరుగుజ్జు వృక్షాలు అంటాం కూడా. అండ్ ఏవైతే వందల సంవత్సరాలు బతుకుతాయో వాటినే మనం బాన్సాయిగా చేస్తాం. సో ఫ్లవరింగ్లో మనకి ఎక్కువ చాయిస్ ఉండదండి. ఎక్కువ కామన్ ప్లాంట్ ఇస్ బోగన్విల్లా అనమాట. ఆ బోగన్విల్లా దీన్ని టార్చ్ లైట్ బోగన్విల్లా అని కూడా అంటాము, బోగన్విల్లా ప్రిక్సీ అని కూడా అంటాము. ఇట్స్ అ కామన్ ప్లాంట్. ఒక ఫ్లవరింగ్ వెరైటీ బాన్సాయి చేసుకోవాలంటే బోగన్విల్లా ఇస్ అ గుడ్ మెటీరియల్. ఆ షేప్ చూడండి, ఎంత మెజెస్టిక్గా, ఎంత Perfect గా ఉంది. పెద్దగా ఉంది. అసలు అది చూడంగానే మనకి ఏదైనా చూడంగానే ఆ ట్రీ లైక్ అపియరెన్స్ రావాలన్నమాట. మీరు ఇంతకుముందు అన్న ట్రీ ఇన్ ఎ ట్రే అని, అవును. ఆ ట్రీ ఇన్ అ ట్రే, లుక్ ఎట్ దాట్. ఆ చిన్న ట్రేలో అంటే అంత వయసున్న చెట్టుకి, అంత 38 ఇయర్స్ ఉన్న 38-40 ఇయర్స్ ఉన్న చెట్టుని ఇంత ట్రేలో పెడుతున్నాం అంటే డెఫినెట్గా ఒక మ్యాజిక్. అంత పెద్ద ఏజ్డ్ ప్లాంట్ మనం ఒక 38 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ చూడాలంటే ఎంత ఎత్తులో ఉంటుంది. అవును. మనం దాని పైన పోయి ఇట్లా టచ్ చేయలేము, మొట్టికాయ కూడా వేయలేము. అవును. అలాంటిది ఆ చెట్టుని మన కంట్రోల్లో పెట్టుకొని నేచర్ని మన చేతిలో పెట్టుకున్నట్టు, నేచర్ని మనం ఒక ట్రేలో తిప్పుతున్నట్టు, అవును. తిరుగుతున్నట్టు దాంతో పట్టుకొని అంత మెజెస్టిక్గా ఉంది. ఇది లిప్స్టిక్ ఫైకస్. ఓకే. నెక్స్ట్ మ్యామ్ ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఇది తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు పెంచడం గానీ, వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ హారిక. తప్పకుండా ఎవరైనా ఇంత ఏజ్ ప్లాన్ కొంటున్నప్పుడు మేము వాళ్ళకి దాని కేర్ గురించి చెప్తాము. ఒక 2-3 మంత్స్ నేను వాళ్ళకి గైడ్ చేస్తాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా యాజ్ దెమ్ టు, మీరు ఫొటోస్ అన్న ఏదైనా వాట్సాప్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ ఫార్ట్ నైట్ అన్న, నెలకు ఒకసారి అన్న దాని పిక్చర్స్ పంపిస్తామని చెప్తుంటాను. ఎలా ఉంది, ఎనీ చేంజెస్, దాన్ని ఎరువులు వేయటం చెప్తుంటాను, ఎంతెంత ఎరువులు వేయాలి, సన్లైట్లో పెట్టాలి, ప్లేస్మెంట్ ఎక్కడ పెడుతున్నారు ఫొటోస్ పంపించమంటాను. ఎందుకంటే ఇట్ నీడ్స్ డైరెక్ట్ సన్లైట్. ది మోర్ సన్లైట్ ది మోర్ గుడ్ బాన్సైస్కి. బికాస్ బాన్సైస్ అంటేనే వృక్షాలు. వృక్షాలు మనం ఎప్పుడు నీడలో పెట్టుకోము, లేకపోతే ఒక షేడ్ కింద పెట్టాం. వృక్షాలు అంటేనే డైరెక్ట్ సన్లైట్లో పెరిగేవి. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది బాన్సాయ్ అనంగానే ఇండోర్ ప్లాంట్స్ అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇదొక పెద్ద మిత్ ఇందులో. ఇట్స్ ఎ మిత్ హారిక. బాన్సైస్ ఆర్ నాట్ ఇండోర్ ప్లాంట్స్. దే స్టే ఇండోర్స్ ఫర్ ఫ్యూ డేస్ బట్ నాట్ ఫర్ ఎవర్.